30 years నేను బట్టలు అన్న కౌన్సిలింగ్ లో ఇదో పద్ధతి. లల్లు ప్రసాద్ యాదవ్ దగ్గరికి పోతే ఫస్ట్ ఇన్ని పాలిస్తాడు, అది ఆడి సెంటిమెంట్. మన అన్నతానికి పోతే మందు పోస్తాడు, అది అన్న సెంటిమెంట్. సింహాచలం సార్ సెంటిమెంట్ కూడా సేమ్ టైపు. ముందు నువ్వైతే పట్టల్ది. అరే నీకు పిచ్చిగాని పట్టింది ఏంటి? ఎక్సైజ్ చేయక పొట్ట పెరిగిందిరా. ఈ ఎక్సైజ్ ఏందన్నా? నీ బుర్ర చూసుకుంటావా, వాళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ చూసుకుంటావా? ముందు బట్టల్ది అన్నా. రండి సార్, రండి రండి. ఎక్కడికి రావాలి ఆ చీకట్లో? అసలు లైట్లే వేరే కౌన్సిలింగ్ లో. లైట్స్ ఆన్. ఏమై అసలు టైం సెన్స్ ఉందా? 30 years సిటీ ఇక్కడ. ఆ కౌన్సిలింగ్ ఏదో. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. హెర్బల్ డాన్సింగ్ ఇవ్వడానికి వచ్చాం. మీ బాడీ చాలా స్ట్రాంగ్ బాడీ. ఇది బాడీ కాదమ్మా, డెడ్ బాడీ. చల్లగా ఉందమ్మా. అమ్మంటావేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోనీ చెల్లెంటానమ్మా. ఫేస్ వాష్ చేసుకో. ఫేస్ అంటే ఏంటమ్మా? అసలు ఆయనకి ఫేస్ ఉంటుంది కదమ్మా వాష్ చేయడానికి. అయితే నేను చేస్తా. అమ్మో అమ్మా అమ్మా అమ్మో. ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా? నో, యూ కెన్ గో. థాంక్స్ చెల్లి. అమ్మా అమ్మా అయ్యా అమ్మా వామ్మో అమ్మా. కమ్ ఆన్ గర్ల్. ఎందుకన్నా బాధపడతావు? ఫేస్ ఫ్రెష్ గా ఉంది, ఇస్త్రీ బట్ట నలగలేదు, మనల్ని కొట్టారని బయట చెప్తే తప్ప ఎవరికి తెలియదన్నా. ధన పోదాము. ఏందిరా సింహాచలంగా రార్లకి సెందు తాగించారు. ఇప్పుడు అర్థమైందిరా. 30 years సిటీ, 3 minutes. శ్రీరామ్ యాదవ్, సింహాచలం, డీసీపీ. ఈ చేతులు ఎంత బరువుగా ఉన్నాయి. కాస్త నా చెయ్యి కాసుకోరా. అన్నా దగ్గరికి రాలేదన్నా. యూజ్ చేసుకో అన్నా, యూజ్ చేసుకో. గట్టిగా రావుకు, మళ్ళీ కౌన్సిలింగ్ అంటారేమో. అమ్మో అయ్యా నీకు దండం పెడతా, కాస్త పక్కకి. ఇదేందిరా అయ్యప్ప కొండలా ఎంత లోతుగా ఉంది. అన్నా కళ్ళు మూసుకొని అయ్యప్ప అని దూకేద్దామన్నా. అంతేనా? అయ్యప్ప నచ్చిగాడనా? అవ్వన్నా మనకు జరిగిన ఐటం వానికి కూడా జరగాలి. జర ఓపిక బట్టి ఏం కానట్టు యాక్ట్ చెయ్యన్నా, లేకపోతే జంప్ అయిపోతాడన్నా. నమస్తే వస్తా. నమస్తే అన్నా. అరే శ్రీరామ్, ఏమ్రా రాత్రి నాతో తాగి తిని నాకు తెలియకుండా కౌన్సిలింగ్ కు ముందు వస్తావరా? నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావన్నా. అన్నా డిస్కషన్ ఎందుకన్నా? ఆ ఆఫీసర్ వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు. పడేరా. ఏరా నీ ఏరియా కౌన్సిలింగ్ ఎంతలా మాట్లాడుకున్నావు? సీక్రెట్ అయితే చెప్పకు. ఓపెన్ సీక్రెట్ అన్నా. నువ్వు వెళ్ళి నీ ఏరియా మాట్లాడుకో. నీ ఏరియాకి ముందు ఎంత మాట్లాడుకున్నావు చెప్పు. అది 2-3 నెలలు అవుతుందన్నా చెప్పడానికి. బిల్లు బిల్లా? అదంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిందన్న కౌన్సిలింగ్. నువ్వు వెళ్ళి లోపల ఆఫీసర్ వెయిటింగ్. నేను లోపలికి వెళ్తున్నా, నేను వచ్చే వరకు మీరు ఇద్దరు ఇన్నే ఉండండి. అరే 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 ముందు బచ్చగాన్ని ఎట్లా పిలుస్తారు సార్ కౌన్సిలింగ్ కు? ఆడ హైదరాబాద్ లో నన్ను చూస్తే సికింద్రాబాద్ మారిపోతాడు. చెప్పండి సార్ మీరు. నర్సింగ్ గారు కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం. ఏం సార్ ఆన్ని కౌన్సిలింగ్ కు ముందు పిలుస్తారు సార్? నా ఇజ్జత్ అంతా పోయింది సార్. ఈ సిటీలో కౌన్సిలింగ్ ఏదైనా జరిగితే ముందు సుల్తాన్ బజార్ నర్సింగ్ యాదవ్కే జరగాలి. మా గురించి మీకు తెలియదా సార్? మీ ముందు ఆఫీసర్ని అడగండి సార్. పేపర్ చదవరా సార్ మీరు? 1991 లో థియేటర్ లో బ్లాక్ చేయనీయకుంటే అద్దాలు వలగొట్టేసిన, బార్ లో మామూలు ఇవ్వకుంటే లుటాన్ చేసినాను సార్. సిటీ సివిల్ కోర్ట్ లో డబుల్ మర్డర్ చేసిన, సేమ్ డే ఒక ఇంట్లో జరి 5 నరికేసిన. ఇండియా టుడే, డక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, వార్త, ఈనాడులో అత్కడి లేసి కలర్ ఫోటోలు వేసినారు సార్.
ఇంత ఇస్తున్న నన్ను ముందు కౌన్సిలింగ్ పిలవక వాడిని పిలుస్తారు సార్. సార్ ఏమన్నా అయిపోయింది సార్, ముందు వానికి ఒక్కసారి కౌన్సిలింగ్ ఇస్తే నాకు 2 సార్లు ఇవ్వాలి సార్. ఇచ్చేది ఉంటే మాట్లాడాలని లేకుంటే వెళ్ళిపోతా. రై చెప్పేమ్రా సార్, అన్న ఏం చెప్పిండో అన్ని 100కి 100 రూపాయలు నిజం సార్. దానికి సాక్ష్యం నేనే సార్. బయట ఏదో కౌన్సిలింగ్ ఇచ్చినట్టే బచ్చగాళ్ళకు మా నర్సింగ్ ఆయనకు 2 ఇచ్చి నాకు 1 ఇయ్యరు సార్. నేను పిల్లలు వెళ్ళాను సార్, వెళ్ళిపోతా సార్. అన్నా తంబి ఈ పార్టీకి లోపల ఏం జరుగుతూ ఉంటుందన్నా? రాజుగారు అంటాడు, బయలుదేరదామా అంటాడయ్యా. రండి ప్లీజ్ కమ్. డాక్టర్ గారు క్యారియా. ఏం చక్కబరా నాకు పైల్వాన్ కుర్చీలు కొట్లాను నేను మందులు గిందులు వలై నాకు సార్. ఆల్రెడీ వాళ్ళు చేయించుకున్నారు సార్. గట్లనా? అయితే నాకు డబుల్ చెకప్ చేయండి సార్. కూర్చోండి. రండి ఇక్కడ చూడు పెంచండి బాగా. ఇక్కడ ఈ సైడ్ లో సార్ తొందర చేయండి సార్, అవతల నేను డబుల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అన్నకు డబుల్ అయితే నాకు సింగిల్ సార్. జరగలను సార్. ఎవ్రీథింగ్ ఓకే తీసుకెళ్ళండి సార్. ముందే చెప్పినాను సార్ వస్తానని. ఐరన్ బాడీ నాది. అన్నకు డబుల్ అయితే నాకు సింగిల్ సార్. పిల్లలు సార్. రండి సార్ రండి. షర్ట్ విప్పండి సార్. షర్ట్ స్కానింగ్ చేయాలి, విప్పండి సార్. వాళ్ళు ఇప్పిర్రా? ఇప్పారు సార్. అయితే డబుల్ ఓకే. సింగిల్ ఓకే. ఇదే కౌన్సిలింగ్ బాబు. ఇదే రా కాలిస్తున్నారే. తొంగి చూసినందుకు ఇంత బాధనారా అయ్యా? మా గురుగారు చూద్దామని వచ్చిన సార్. గొర్రెని కూర్చొని గొర 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 గుంజుకొచ్చి దిమ్మల దమ్మల దిమ్మల దమ్మల కొడతారని తెలియక కొత్త బట్టలు వేసుకొచ్చిన సార్ కౌన్సిలింగ్ ఇస్తారని. ఇదేం కౌన్సిలింగ్ సార్? కౌన్సిలింగ్ అంటే పైసలు అనుకున్నా సార్. సింహాచలం సార్ వినేంబడికి ఎప్పుడు తిరిగా సార్, మొత్తం సింహాలే కనిపిస్తే ఇదేం చెప్పారా బాబు? ఇదేం కౌన్సిలింగ్ రా బాబు. అమ్మా సింగల్ వద్దుడా వద్దురా ఆయన. కోటిలో చెరుకు రసం అని నమ్ముకొని బతుకుతారా ఆయన. ఇక రాన్రా. కుర్చీ వచ్చుంటుందన్నా? సింహం కూర్చొని ఉంటుందన్నా. ఒక్కసారి దాదాగిరి చేస్తూ కనబడ్డావో నీ డెడ్ బాడీ ఫోటో ఇండియా టుడే కవర్ పేజ్ మీదకి వచ్చేటట్టు చేస్తా. ఫోటోలో దిగాను సార్. జాగ్రత్త. ఇదేం కౌన్సిలింగ్ రా బాబు. ఏమన్నా ఉల్టా పల్టా కనిపించినావు చక్కగా రాదే. మజాక్ చేస్తున్నావు అన్న? కళ్ళు మూసుకొని చక్కనాడు. అమ్మ తోడు అన్ని ఉల్టా పల్టా కనిపిస్తున్నాయి.